ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే ఎన్నికలు అయిపోయాయి, పోలింగ్ సజావుగా సాగింది, కొన్ని చోట్ల హడావిడి నడిచింది, మళ్ళీ రీపోలింగ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో టీడీపీ వారైతే ట్యాంపరింగ్లు జరిగే అవకాశం ఉంది, ఆ చిప్పులు మార్చే అవకాశం ఉంది అంటున్నారు కదా. కానీ మీ జనసేన అధినేత మాత్రం సైలెంట్గా ఉన్నారు. అంటే ఇంకా మనం చేయాల్సిన పని చేశాము, ఇంకా కూర్చుందాం ప్రశాంతంగానే కూర్చున్నారు. మరి టీడీపీ వారు చేస్తున్న మాటల మీద ఏంటి, ఎలా చూడొచ్చు దాన్ని? చూసారా ఆ మెచ్యూరిటీ లెవెల్ చూసారా ఒకసారి మీరు? పవన్ కళ్యాణ్ గారికి వేరే పార్టీ నాయకులకి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది. అది మీరు లాస్ట్ టైం గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ జరగలేదు, ఇప్పుడు జరిగిందా? పైగా మీరే చెప్పుకుంటున్నారు కదా మాకు 110 సీట్లు వస్తాయని చెప్పి. ఇంకా భయం ఎందుకు? అంటే 110 సీట్లు మీకు అలాగ వస్తున్నాయా? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరే 110 సీట్లు వస్తున్నాయి, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పుకుంటారు, మళ్ళీ మీరే వచ్చి ఈ ట్యాంపరింగ్ జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతున్నట్టు? పైగా ఇప్పుడు మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాస్త కూస్త అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ దగ్గర అఫ్కోర్స్ వ్యవస్థ అయితే మీ చేతిలో నడుస్తుంది. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకుని కొత్త దాన్ని చేయలేరు. కాకపోతే ప్రజెంట్ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా నడిపించడానికి మీరే అల్టిమేట్ డెసిషన్ మేకర్. ఇక్కడ మీకేంటి ఇబ్బంది? ఆ సెక్యూరిటీ దానికి తగినంత ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో, మొన్న ఏదో నేను చూశానండి, స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఈవీఎంస్ని బయటికి తీసుకొచ్చారంట. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది జనరల్గా. ఎలక్షన్ ఆఫీసర్ రావాలి, దాంతోపాటు ఈ ఆల్ పార్టీస్ మెంబర్స్ రావాలి, ఒక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలంటే ఆ స్పేస్ మీరే ఇస్తున్నారు కదా, ఎందుకు ఓపెన్ అయింది అది? ఎవరు చేస్తున్నట్టు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయలేరు కదండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారంటే మీరు ఇంకెంత చేయొచ్చు? అయినా ఒకసారి జనం మిమ్మల్ని కాదు అనుకుని మీకు ఓట్లు వేయలేదు అంటే దాన్ని మనం గౌరవించాలండి. నాకు తెలిసిన అభిప్రాయం అది. ఎందుకంటే మీరేదో ఫోర్స్ఫుల్గా ఎక్కేసి అది ఫోర్స్ఫుల్ మ్యారేజ్ లాగా ఉంటుంది, అది సుఖంగా నడవదు, లాంగ్ జర్నీ అవ్వదు అది. ఇప్పుడు మీరు కానీ మీ అధినేత కానీ అధికార పార్టీ మీద అయితే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు కూడా మీ సమాధానము యాంటీగా అట్లనే వచ్చింది. కానీ ప్రతిపక్ష పార్టీ వారు, వైసీపీ వారు మాత్రం ఇప్పటికీ కూడా, అంటే మొన్న ఎలక్షన్లకు ముందు చివరి రోజు ప్రచారంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జనసేనకి ఓటు వేస్తే టీడీపీకి ఓటు వేసినట్లే అని కొన్ని ప్రచారాలు అయితే చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళ దగ్గర ఇంకేం లేవండి మమ్మల్ని విమర్శించడానికి. అయితే సిద్ధాంతపరంగా విమర్శించాలి, లేదంటే పర్సనల్గా విమర్శించాలి. సిద్ధాంతపరంగా విమర్శించడానికి మేము ఎక్కడి వరకైనా వస్తాం, మీరు ఏమైనా చేయండి, సిద్ధాంతపరంగా విమర్శించడానికి మేము రెడీ. ఇక వాళ్ళ దగ్గర ఏం లేదనుకోండి, మేము నిజాయితీ పరులు అండి. ఇప్పుడు ఒక దొంగ నిరూపించడానికి 100 వేస్ ఉంటాయి. అదే ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక స్ట్రాంగ్ పర్సన్ని దొంగ నిరూపించాలని చాలా కష్టపడాలి. ఇక లేదంటే ఇట్లాంటివి కొన్ని క్రియేట్ చేయాలి. ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ ఇంకేముంది, వాళ్ళిద్దరు కలిసిపోయారంటే ఇప్పుడు కలిసిపోతే మేము ఎందుకు పని చేయటం? కలిసే ఇప్పుడు ఇంకోటి చెప్పారు మా అధినేత గారు, ఇంకా క్లియర్గా చెప్పారు, నేను ఏది గూఢచారి వ్యవస్థలోనో లేదంటే ముసుగులో చేయను, ఏదైనా కానీ డైరెక్ట్గా చేస్తా, జనానికి చెప్పి చేస్తా. వీళ్ళకిలాగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమీ లేదన్నట్టు వీళ్ళు వెళ్తారు. వీళ్ళు రెగ్యులర్గా నేను చూస్తున్నానండి, వచ్చేసి న్యూస్లో కూడా విజయసాయి రెడ్డి గారు కలుస్తారు అమిత్ షా గారితో. వాళ్ళ మదరు, జగన్ గారి మదర్ గారు. అంటే పార్టీ దానికోసమే కలిసారని మనం ఎట్లా అనుకోవచ్చు? అది అంటే చూసిన ప్రతిదీ నిజం కాదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక సమస్య మీద కలిసి ఉండొచ్చు. సమస్య మీద కలవాలంటే రాష్ట్రం గురించి కానీ, ఇప్పుడు ఆయన ఎంపీ అండి, విజయసాయి రెడ్డి గారు ఎంపీ, ఈమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది. సో పార్టీ గురించి కావచ్చు, లేదంటే ఇంకొక అంశం మీద కలవడానికి వెళ్ళిండొచ్చు కదా. అంటే ఒక 5 years టైంలో 4.5 years 4 years 9 months కలవని అవసరం లేని అవసరం. ఇక వాళ్ళకి చెక్ పవర్స్ అంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్స్ పోయిన తర్వాత, వాళ్ళు ఆపద్ధర్మాలు అయిపోయిన తర్వాత అప్పుడు కలిస్తే ఏం చేద్దామని, ఎవరిని మాయబుచ్చుదామని అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మీ పవరు మీకున్నది 4 years 9 months అనుకోండి. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. 4 years 10th monthలో మీరు వెళ్ళి నేను వచ్చి మిమ్మల్ని కలిస్తే, నేనేదో ప్రజల కోసం కలిశానని చెప్పి జనానికి చెప్తే అది నేను నమ్మాలా? ఎట్లా? అది అంటే ఏంటి, మద్దతు కోసం వెళ్ళారనుకోవచ్చు. అదే కదా, ఎలక్షన్ ముందు జరిగే మీటింగ్స్ అన్నీ ఏముంటాయి సార్? మన కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఓన్లీ ఇప్పుడు మీరు ఇది ఒక లాంగ్ పీరియడ్ 5 years పనిచేయాలి మనం జనం కోసం. నిజంగా జనం కోసం పనిచేయాలంటే ఆ సెకండ్ డే నుంచి పనిచేయచ్చు మనం. మన ఈగోస్ పక్కన పెట్టి జనాని కోసం పనిచేయాలనుకుంటే 2వ రోజే వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ అయిపోయిన 2వ రోజు మా స్టేట్కి ఇది ఉంది. మీరు భలే చెప్పారు. మీరు ఇంకోటి మర్చిపోయాను నేను, అసలు చేయాల్సిన చోట ఫైట్ చేయలేదు కదా మీరు. అసెంబ్లీలో లేరు కదా మీరు.
అసెంబ్లీలో లేకుండా ఎక్కడికో నేను ఢిల్లీ వెళ్ళిపోయి వాళ్ళ కాలు పట్టుకుంటేనే మనకు పనులు అవుతాయా? ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో అంటే ఢిల్లీలో ఎంపీలు రాజీనామా చేశారు కదా సార్. ఇక్కడ ప్రత్యేక హోదా ఒక్కటే కాదు కదా, మనకున్న సమస్యలు బోల్డ్ ఉన్నాయి. వీళ్ళు అసెంబ్లీలో అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యునానిమస్ డెసిషన్స్ తీసుకుంటుంది కదా. మీరు లేకపోతే మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మనం మామూలు అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో మనం చూస్తే మీరు కోడెల గారి కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని క్లిప్స్ కూడా మరీ ఎక్కువ వైరల్ అయ్యాయి. ఈ ప్రతిపక్షం మాట్లాడుతున్న సమయంలో ఆయన మైకులు కూడా కట్ చేసిన విషయాలు కూడా మనం చూసాం. వాళ్ళు చెప్పే మాట కూడా ప్రతిపక్ష పార్టీ వారు ఒకటే మాట చెప్తున్నారు ముందు నుంచి కూడా, మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. అది కాకుండా మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వాళ్ళని సస్పెండ్ చేయకుండా వేరే పార్టీ గుర్తు నుంచి గెలిచిన వారిని ఎలా మీరు అసెంబ్లీలోకి తీసుకుంటారు, అందుకోసమే మేము బైకాట్ చేసామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. బాయ్కాట్ చేయకుండా ఫైట్ చేయలేరండి. అంటే అక్కడ మా స్వరాన్నే వినిపించలేకపోతున్నాము, ప్రజల్లోకే వస్తామని చెప్పేసి వచ్చాము అంటున్నారు కదా. ప్రజల్లోకి మీరు ఎందుకు వచ్చారు అనేది మీ పాదయాత్ర చెప్తుంది. మీకు మీ అల్టిమేట్ ఏమండి, జనసేన పార్టీకి అల్టిమేట్ ఎయిము ఈ పవర్ కాదు. మేము పవర్ పాలిటిక్స్ కోసం రాలేదు. ఓకే, కంపేర్ టు వైఎస్ఆర్ పార్టీకి అయితే వాళ్ళకి కేవలం పవర్ సైడ్, వాళ్ళకి ఏమైనా కానీ ముందు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటారు వాళ్ళు. మేము జనం వాళ్ళ సమస్యలు తీరిపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు ఒక పీస్ఫుల్ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనే రకంగా మేము ఆలోచిస్తాం. వాళ్ళకి మాకున్న థింకింగ్ డిఫరెన్స్ అది. ఇంకొకటి అక్కడే ఉండి ఫైట్ చేయొచ్చు కదా, అంటే అది ఒకటే వే కాదు కదా, మల్టిపుల్ వేస్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు అదొకటి ఆలోచించుకోవాలి. మీరు కేవలం ఒక సమస్యని దాన్ని భయపడి మనం పారిపోయేస్తే మన ఫైటింగ్ నేచర్ ఎక్కడ బయటపడుతుంది అసలు? ఇంకా నువ్వు ఫైటర్ అనిపించుకోవాలి అంటే దాని మీద నిలబడి మొండిగా చచ్చిపోతున్నాగా నిలబడాలి సార్. మనం ఒక డిసిషన్ తీసుకుని అది మేము చేస్తాం, 100% చెప్తున్నా, మేము ఖచ్చితంగా చేస్తాం. ప్రాణాలకు తెగించైనా కానీ ప్రజల కోసం నిలబడతాం, దాంట్లో అనుమానం లేదు. కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన ఫాలోవర్గా మేము చెప్తున్నాం. మాకు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మేము అది చేస్తాం ఖచ్చితంగా. మేము దేనికి భయపడరాము. మొత్తానికి సోషల్ మీడియాలో కంటే కూడా ఫీల్డ్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు అంటున్నారు. అంటే ఏంటి అసలు మీ యాక్టివిటీస్ ఎలా ఉండేవి? జనసేనాని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎంతమంది టీం మీరు? టీం అంటే మేము ఒక 3 లీడ్ చేసేవాళ్ళం అండి. మాకు ప్రతి గ్రామం, మాకు రేపల్లి నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉన్నాయి అండ్ 4 మండలాలు, ఒక టౌను. మేము లేచిన తర్వాత ఇక ఫస్ట్ చేసి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మేము నైట్ ఏ టైం అయినా కానీ ఒక లిస్ట్ చేసుకున్నాం. ఇనీషియల్గా మనం వర్క్ చేద్దామని స్టార్ట్ చేసుకున్నప్పుడే మనం అసలు ఏం చేద్దాం ఏంటనేది ఒక లిస్ట్ చేసుకుని ప్రతిరోజు ఒక పంచాయతీకి వెళ్ళటం, 1 or 2. మీరు ఒక సర్టన్ పీరియడ్లో పేపర్ చూస్తే, మా ఏరియా పేపర్ చూస్తే రెగ్యులర్గా ఉంటుంది. మేము ఏం పని చేస్తున్నాం, ఎక్కడ సమస్య పట్టుకున్నాం, ఎవరితో ఉన్నాం అనేది రెగ్యులర్గా పేపర్లో ఉండేదండి. మీడియా వాళ్ళు అప్పుడు కూడా అంటే మేబీ వీళ్ళు ఈ టీవీ అండ్ ఒక హై లెవెల్లో వాళ్ళు కవర్ చేయకపోవచ్చు, కానీ మా పార్టీని, మా లోకల్ రిపోర్టర్స్ మాత్రం మాకు చాలా సపోర్ట్గా నించున్నారండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేపర్, ఏ పేపర్తో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్గా, మేము మా వర్క్ని చూశారు. ఒక సర్టెన్ పీరియడ్ వర్క్ చూశారు, అది చాలా బాగా చేస్తున్నారండి మీరు అని చెప్పి ఆ తర్వాత నుంచి కవర్ చేయటం స్టార్ట్ చేశారు. లేచిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళం, ఒక పంచాయతీ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉన్న ఇప్పుడు మీరు ఇందాక ఏదన్నారు కదా కులం అది ఇది అని చెప్పి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వెళ్ళేవాళ్ళం అండి మేము. మాకు క్యాస్ట్తో సంబంధం లేదు, మాకు అక్కడ సమస్య ఉంటే చాలు. సమస్య దగ్గరికి వెళ్ళామా, మేము అప్పుడప్పుడు దానికి సొల్యూషన్ తీసుకురాగలమా, గవర్నమెంట్తో ఫైట్ చేసి అధికారులతో కనుక చెప్పి మనం చేయించగలమా, లేదా చేయించలేదంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే దాన్ని మా అధికారుల దృష్టికి వెళ్ళిపోతుందండి. అది మేము చేయగలిగింది. ఏమన్నా ప్రధానంగా గుర్తించిన సమస్యలు అక్కడ అధికారులకు మీరు దృష్టికి తీసుకుని వెళ్తే తీరాయా ఆ సమస్యలు ఏమన్నా? అంటే 1-2 అన్నా చాలా ఉన్నాయండి. అలాగా ఒక ఎగ్జాంపుల్ ఇందాక నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను మీకు. ఒక శ్మశానానికి ఇదేమవుతుందంటే, రోడ్డు వైండింగ్లో శ్మశానం ఆ మార్జిన్లో ఉండేది ఊర్లో, మా నగరం మండలంలో ఈ ఏలేటిపాలెం పంచాయతీలో శ్మశానం ఉండేది. అక్కడ అది వెలమవారిపాలెం అంటారు అది ఊరిని. దాంట్లో ఈ రోడ్డుకి పక్కనే ఉండేది ఒక శ్మశానాన్ని పెట్టుకున్నారు. ఆ రోడ్డు వైండింగ్లో అది వెళ్ళిపోయింది. ఓకే, శ్మశానం అది కట్ అయిపోయింది, దాన్ని తీశారు. ఇంక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దాన్ని అసైన్ చేయలే వాళ్ళు, ఎంఆర్ఓస్ కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు అసైన్ చేయలేదు వాళ్ళకి. పాపం వాళ్ళు కొంతకాలం ఫైట్ చేశారు, దాన్ని ఏం చేయాలో ఆలోచించి దాన్ని తట్టకు మేము వెళ్ళాము. తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాకు ఒకటే చెప్పారు, మాకు మీరు ఏం చేయొద్దు, మాకు శ్మశానం లేదు, చచ్చిపోతే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లా, మీరు అది చేసి పెట్టనంటే ఏమంటే గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక సపరేట్
ల్యాండ్ ఒకటి అసైన్ చేసింది, అది అయింది. అట్లాంటివి చాలా మొత్తానికి మీ మొదటి విజయమా అది జన సైనికుల మీ నియోజకవర్గానికి సంబంధించి? అట్లాంటివి ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అది ఇప్పుడు ఏదో గుర్తొచ్చింది అది చెప్తున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకంటే ప్రజానికానికి అర్థమయ్యేటట్లు ఇట్లాంటి యాక్టివ్ పర్సన్స్ వల్ల నిజంగా అది ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీలో అయినా కూడా యాక్టివ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ వల్ల 1-2 మంచి పనులు జరుగుతూ ఉంటాయి. అవి ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే మెయిన్గా ఈ ప్రోగ్రామ్ని మేము క్రియేట్ చేసింది కూడా. సో ఇట్లాంటి ఇంకా ఏవైనా మీరు చేసిన మంచి పనులు ఏమున్నాయంటారు మీ నియోజకవర్గానికి సంబంధించి? ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత మాకు కోస్టల్ ఏరియా ఎక్కువ ఉందండి మా సైడు. అక్కడ మత్స్యకారులు ఉన్నారంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు వేటకెళ్ళాలి, కొన్ని వేట నిషేధిత టైమ్స్ ఉంటాయి. దాని గురించి ఆ టైంలో వాళ్ళకి వేట నిషేధ టైంలో వాళ్ళకి కనీసం మినిమం ఇంతని ఇవ్వాలి అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ప్రతిరోజు పైగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మేము ఇంత కష్టపడి చేసినా కానీ మాకు కూలి గిట్టట్లేదు అనే రకంగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు తెలిసిన విషయాలన్నీ. లక్కీగా పవన్ కళ్యాణ్ గారు మా మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు. వేట నిషేధిత టైంలో 500 రూపాయలు వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్ అమౌంట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేలా చేశారు. అదొకటి ఈ పార్టీ ఎంత ఆలోచిస్తాం చూడండి. మేము మా పార్టీగా అక్కడ ఈ సీ ఫుడ్ నుంచి దాని నుంచి తీసుకొచ్చిన ఉత్పత్తుల మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి సపరేట్ గిడ్డంగులు కట్టిస్తామని చెప్పి ఇవన్నీ మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఐడెంటిఫై చేసినాయండి. ఇవన్నీ అవి ద సేమ్ మేము కన్వే చేసాం పార్టీకి. మా ఒక్కరి నుంచే ఇన్పుట్స్ తీసుకున్నారు అనట్లేదు. కానీ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ మీ నియోజకవర్గం సంబంధించి? అంటే ప్రభుత్వ పాఠశాలలు చూస్తే మనకు కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం, మరీ చాలా దీనస్థితిలో ఉంది మా స్కూల్స్ అని చెప్పేసి అనడం. అంటే ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు మేమైతే చాలా నియోజకవర్గాల్లో నేను స్వతహాగా ఒక 80 నుంచి 85 నియోజకవర్గాల్లో పర్యటించాను. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో చూడ్డానికి బాగానే ఉన్నాయి, అంటే ఇంతకు ముందులాగా లేదు, విద్య కూడా బాగానే ఉంది అని చెప్పేసి అక్కడ ఈ పిల్లల్ని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి? మా నియోజకవర్గంలో మా మండలంలో 2 స్కూల్స్ ఉన్నాయండి, హై స్కూల్ లెవెల్ స్కూల్స్. 2 ఎయిడెడ్ స్కూల్స్. అవి 2 అంటే ఎయిడెడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అదే ఒక సర్టెన్ పీరియడ్ బ్యాక్ ఒక దాత స్కూల్ ఇచ్చి దాన్ని గవర్నమెంట్ అండర్టేక్ చేసుకుని దాన్ని నెక్స్ట్ నుంచి అక్కడ శాలరీస్ గవర్నమెంటే పే చేస్తుంది అక్కడ ఎంప్లాయీస్కి. అలా ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ స్కూల్స్లో ఉన్న టీచర్స్ ఉంటారు కదా, ఫ్యాకల్టీని రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త ఫ్యాకల్టీని జాయిన్ చేయట్లేదు, గవర్నమెంట్ దానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. నేను చదివిన స్కూలు నేనున్నప్పుడు 1400 మంది ఉండేవారండి, 6th to 10th క్లాసు. నేను 6th జాయిన్ అయినప్పుడు 1400 దాని స్ట్రెంత్. నేను 10th వచ్చేప్పటికి 1200 1100కి వచ్చింది. నా తర్వాత నుంచి గ్రాడ్యువల్గా తక్కువ వచ్చేసింది. ఇప్పుడు 200 చిల్లరకు వచ్చేసారు స్టూడెంట్స్. ఓన్లీ బిల్డింగ్స్ మిగులుతున్నాయి, కానీ దాంట్లో నుంచి మా స్కూల్లో నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ చాలామంది మంచి పొజిషన్స్లో ఉన్నారండి. మా స్కూల్ అల్యూమ్ని మొత్తం దానికి ఏం కావాలని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము ఎంతవరకు చేయగలం? మేమైనా చేస్తే బిల్డింగ్ కట్టిస్తాం కొత్తది. బిల్డింగ్స్ అవసరం లేదు ఇప్పుడు మాకు, గవర్నమెంటే చేయాలి. అది కాలేజ్ ఉందండి మా ఊర్లో, చాలా పెద్ద కాలేజ్ అది. అప్పట్లో అది ఆ లోకల్లో ఉన్న రైతులు మొత్తం వాళ్ళ పొలాలను ఇచ్చి దాన్ని ఒక చెరువు ఫ్యాక్టరీగా చేస్తే అదేదో డిస్ప్యూట్స్ వచ్చి దాని తర్వాత కాలేజ్ అయింది. అది మద్రాస్ నుంచి కూడా వచ్చి ఈ కాలేజీలో ఇక్కడ హాస్టల్స్ నుంచి చదువుకునేవారు 70s. ఇప్పుడు దాని పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఇట్లా హిస్టరీలో మంచివే రాను దాని పోషణ కరెక్ట్గా లేక పాడైపోయి అక్కడ దాకా ఎందుకు మా రేపల్లె కాన్స్టిట్యున్సీ రేపల్లె కదా, రేపల్లె టౌన్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఉంది మాకు. 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కాలేజీని అప్పుడు పెట్టించారు. దాని తర్వాత ఏం జరిగింది, దాంట్లో ఇప్పటికి కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 15 years అవుతుంది, ల్యాబ్స్ లేవు. అక్కడ చదువుతున్న పిల్లలకి ల్యాబ్ కావాలంటే అక్కడి నుంచి గుంటూరు వచ్చి ల్యాబ్ చేసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. ఇది ఏదో అంటే ఇది ఎలా జరుగుతుంది, ల్యాబ్ ఎగ్జామ్ రాయడానికైతే గుంటూరు వస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే మనం ఏం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం? ఇప్పుడంతా ఇండస్ట్రీ, నేను కూడా ఇండస్ట్రీలో చేశానండి. మనం చదువుకున్నది ఒకటైతే దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇండస్ట్రీలో. మనకు ఆ ఎక్స్పీరియన్స్, నేను ఒక రకంగా లక్కీ కేఎల్ యూనివర్సిటీలో మోస్ట్ ఇండస్ట్రీ బేస్డ్ ఇది వస్తుంది ఎన్వైర్న్మెంట్ మొత్తం మాకు ఫస్ట్ ఇయర్ నుంచే అలవాటు చేసుకుంటూ వచ్చేవారు నేను చదువుకున్న టైంలో. ఇప్పుడు కూడా అదే ఉందండి.
ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం స్టూడెంట్కి ఇవ్వలేకపోతే మనం ఎందుకని అలా చదివే ఉపయోగం లేదు కదా, ఓన్లీ ఫర్ డిగ్రీ సేక్ అయితే అనవసరం కదండి చదువుకోవడం. బయటకు వచ్చి కేవలం ఇట్లా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవటం వల్ల ఇది పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్యం వీటి గురించే. తర్వాత మనకి ఎట్లా ఉంది, హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీ నియోజకవర్గం? పిహెచ్సి, సిహెచ్సి అంటారండి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. దాని తర్వాత కొంచెం ఎక్కువ బెడ్స్ ఉండి సర్జరీ చేయగలిగిన, మాకు వాటిని ఎంత నిర్లక్ష్యం అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ ఒకటి ఉంది, చెత్త నుంచి సంపద సేకరణ కేంద్రం అని చెప్పి. మా కాన్స్టిట్యున్సీ, మా మండలంలో ఒక పిహెచ్సి కోసం ఉన్న ల్యాండ్ని, అది దానికి జనరల్గా అయితే ఆ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళే మళ్ళీ అక్కడ ఇంకో బిల్డింగ్ కట్టించాలి. అంతకుముందు ఎప్పుడో కట్టించిన బిల్డింగ్ అది పాడైపోయి శిథిలావస్థ చేరిపోతే దాన్ని అట్లా వదిలేసి వాళ్ళు రెంట్కి వచ్చి ఉంటున్నారు. పిహెచ్సి స్టాఫ్ మొత్తం వేరే చోటకి వచ్చి రెంట్ ఎవరో దాత పే చేయటం ఏదో జరుగుతుంది మొత్తానికి అక్కడ. వాళ్ళ ఓన్ ల్యాండ్, అది ఊరి మధ్యలో ఉంది, పమిడిమర అనే ఊరు అది. దాంట్లో ఈ దీన్ని పడగొట్టేసి, ఆ బిల్డింగ్ పడగొట్టేసి చెత్త నుంచి సంపద సేకరణ కేంద్రం అక్కడ పెడుతున్నారండి. అది హెల్త్ కోసం మన వాళ్ళు ఇస్తున్న ప్రియారిటీ. ఇది ఎప్పటికైనా కానీ మళ్ళీ ఇక్కడ ఒక పిహెచ్సినో లేదంటే కుదిరితే దీన్ని సిహెచ్సిగా మార్పిచ్చో ఒక హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఊరికి మధ్యలో ఉందని ఉపయోగపడుతుంది అని అక్కడున్న పంచాయతీ సర్పంచ్ ఆలోచించట్లేదు. మా ఎమ్మెల్యేకి కూడా తెలియదు పాపం ఆయనకి. అది ఈ లాంగ్ టర్మ్ విజన్ ఉంటే కదా, ఎక్కడికక్కడ మనం డబ్బులు తీసేసుకోవాలి, ఏదో ఒకటి పని చేసి మనం అక్కడి నుంచి డబ్బులు రాబట్టుకోవాలనుకునే రకంగా ఉంటుంది. కానీ వీళ్ళకి మరి ఎట్లా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? దాని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళామండి మేము. ఓకే, నిజంగా చాలా అవగాహనతో మీరు మాట్లాడారు సార్. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి విద్య, మనకు అక్కడ ఉన్న ప్రజలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూలు వచ్చినప్పుడు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాటిని ముఖ్యంగా గుర్తించాలి. మరి అట్లాంటి దాంట్లో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా మీరు? మేము మా కాన్స్టిట్యున్సీలో ఏం రిక్వైర్మెంట్ ఉన్నది అది ఆ రోజు కలెక్టర్ గారిని కలిసి, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలిసామండి, అది చెప్పాం కూడా. అది సో వాళ్ళు కూడా దానికి పాజిటివ్గానే స్పందించారు. ఇటువంటి దాన్ని ఆపారు. దాని తర్వాత మరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే దాన్ని హోల్డ్ చేశారు. దాన్ని సపరేట్ అది ఆల్టర్నేటివ్ ల్యాండ్ అవుట్ చూసుకోమని చెప్పారు. ఎందుకంటే ఇట్లాంటి వెంటనే రిజల్ట్స్ కూడా రావు సార్ అవి, ఎందుకంటే కొంచెం టైం పీరియడ్ పడుతుంది. కానీ గుర్తించి అది అధికారుల దృష్టికి అయితే తీసుకొని వెళ్ళారు, మంచి ప్రయత్నం. అట్లే మాకున్నది అంతవరకేనండి. మా దగ్గర పవర్ లేదు, చెయ్యాలనే తపన ఉంది అంతే. చేయగలిగే ఆ నేచర్, కష్టపడి పని చేయగలిగే నేచర్ ఒకటి ఉంది, జనం కోసం చేయగలిగే నిస్వార్థంగా. మేము ఎంతవరకు చేయగలం అంటే ఒక సమస్యను ఐడెంటిఫై చేస్తాం, దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కో కన్సర్న్ అధికారులకు తీసుకెళ్ళి అంతవరకు చేస్తాం. ఇంక కుదిరితే ఇక దానికి ఎక్స్ట్రీమ్ చేయాలంటే దాని గురించి నిరాహార దీక్షలు చేయాలి. మేము గవర్నమెంట్ అంతవరకు తీసుకొచ్చుకుంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే మేమే గొంతెం కోరికలేం కోరట్లేదండి. మినిమం నీడ్స్, ఆరోగ్యం, మన ఖచ్చితంగా విద్య, వైద్యం, ఇవన్నీ బేసిక్ మన మౌలిక సదుపాయాలు అవి ఇవ్వాల్సినవి. వాటిలోనే మీరు కటింగ్స్ పెట్టి అక్కడ ఇవ్వాల్సిన వాటిలోనే ఇవ్వకపోతే ఎట్లాగండి? అదే మేము అడుగుతుంది. మాకు కొండలు కావాలి, మాకు బిల్డింగ్స్ కావాలి, మేము అడగట్లేదు. ఇలాంటి ఇంటర్వ్యూలలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న మా మెయిల్ ఐడికి మీ పూర్తి వివరాలను, అంటే మీ పూర్తి పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్ని ఇచ్చారంటే మేమే మీకు కాల్ చేస్తాము. అదేవిధంగా మీరు ఏ పార్టీ కోసం కష్టపడ్డారన్న వివరాలను కూడా తెలియజేయండి. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తామని కాదు, అన్ని పార్టీలలో కూడా సైనికులులా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో. వారందరితో కూడా ఇలాంటి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇప్పటికే మాకైతే చాలా మెయిల్స్ వచ్చాయి. వారందరికీ కూడా మేము కాల్ చేసి వారితో కూడా ఇలాంటి ఇంటర్వ్యూలు అయితే చేయాలని అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ని, అలాగే ఇంటర్వ్యూలను అందించే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.